శ్రీమాత్రే నమః. ఈ పుష్యమాస పరిష్కారాల్లో భాగంగా చాలా మంత్రాలు తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఆ విష్ణుమూర్తి మంత్రం కూడా మనం ఒకటి తెలుసుకుందాం. విష్ణుమూర్తి అంటే లక్ష్మితో పాటు నారాయణుడు కలిసి వచ్చి మనకి అన్ని కష్టములు తొలగించేవాడు ఆ లక్ష్మీనారాయణుడు. కాబట్టి ఆ లక్ష్మీనారాయణుడి యొక్క మంత్రం మనం తెలుసుకుంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే మన ఇంటికి వచ్చి, శ్రీనివాసుడు అంటే శ్రీ అంటే లక్ష్మీ, నివాసుడు అంటే లక్ష్మీదేవితో కలిసి నివసించేవాడు. కాబట్టి ఆ శ్రీనివాసుడే మన ఇంటికి వచ్చి అన్నీ తొలగిస్తాడు. కాబట్టి అలాంటి మంచి మంత్రం తెలుసుకుందాం. ఈలోపు మీరు ఏం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి, అలాగే చాలామందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం చేయాలి, ఇంకేదైనా మీకు ఇబ్బందులు ఉంటే చెప్పినా దానికి తగ్గ పరిష్కారం కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా కామెంట్ చేస్తారని తెలియజేసుకుంటున్నాం. లక్ష్మీదేవి యొక్క మంత్రము తెలుసుకొని మనం చదువుకుంటే మనకి ఏ కష్టం ఉన్నా సరే పోవడానికి, తొలగి మనం ఉన్నత స్థాయికి వెళ్ళడానికి కొంచెం అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడూ కూడా దైవ చింతనలో మనం ఉండాలి. దైవ చింతనలో మనకుంటే దైవం యొక్క ఆరా మన చుట్టూరు, అంటే ప్రతి ఒక్కరికి కొంత ఆరా ఉంటుంది. ఆ ఆరాని ఋషులు మునులకి ఎంత ఎక్కువగా ఉంటుందో, వాళ్ళు ఎలాగైతే దైవ చింతనలో ఉంటున్నారో మనం కూడా అదేవిధంగా ఆ ఆరాని మన చుట్టూరు పెంచుకోవాలంటే ప్రతినిత్యం కూడా మనం దైవ చింతనలో ఉంచితే ఆ ఆరా పెరుగుతుంటే ఆటోమేటిక్గా అంటే మనకి దేవుడి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ప్రతినిత్యం కూడా దైవ చింతన, ఏదో ఒక మంత్రం మనం ఉచ్చారణ చేస్తూ ఉండాలి. ఉచ్చారణ అంటే చెప్తూ ఉండాలన్నమాట. చెప్పడం వల్ల, పఠించడం వల్ల, లేదా నెమరు వేసుకోవడం, ఆవు ఎలా గడ్డి నెమరు వేసుకుంటుందో అలాగే మనం కూడా ఈ మంత్రాలను మనం నెమరు వేసుకోవడం వల్ల, అంటే చదువుకోవడం వల్ల, గుర్తు చేసుకోవడం వల్ల మనకి ఎక్కువగా ఆరా అన్నది పెరిగి మన చుట్టూరు ఉన్న దైవశక్తి అన్నది పెరిగి మనకి, అలాగే మనకి మంచి ఆరా మన చుట్టూరు తిరుగుతుందంటే దేవుడితో, ప్రకృతితో, ఈ చుట్టూరు ఉన్న ఈ విశ్వంతో మనం కనెక్ట్ అయి ఉంటాం అన్నమాట. కనెక్ట్ అంటే కలిసి ఉంటాము, మనకి ఎక్కువ మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ లక్ష్మీనారాయణ యొక్క మంత్రం చదువుకుందాం. శ్రీమాత్రే నమః. చూసే చదవండి, స్క్రీన్ మీద ఇస్తాను, ఇబ్బంది పడద్దు. శ్రీయదః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశయః. ఇది స్వామివారి యొక్క మంత్రం. ఈ మంత్రం మనం ప్రతినిత్యం చదువుకుంటే మనకి అనేకమైన కష్టాల నుంచి ఆయన బయటికి తీసుకొని వస్తాడు. శ్రీనివాసుడే కాబట్టి ధనాన్ని ఇస్తాడు, అన్నీ ఆయనే. కాబట్టి ఆయన మంత్రాన్ని మనం ప్రతినిత్యం చదువుకొని ఆయన యొక్క కృపకి పాత్రలు అవుతారని చెప్పి తెలియజేసుకుని మరోసారి మీకోసం. శ్రీధః శ్రీసః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశయః. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హింద్.